ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీతరావు సిట్టు ముందు హాజరయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ కేసులో నిందితుడు ప్రణీతరావు విచారణకు హాజరయ్యారు. సిట్ అధికారుల ఎదుట ఆయన ఈ ఉదయం 11:30 గంటలకు విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం 3 గంటలైంది. ఆయనని పోలీసులు ఇంకా విచారిస్తున్న పరిస్థితి. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానంగా హార్డ్ డిస్కులు మూసీ నదిలో పడేశారు. అది ఎవరి ఆదేశాల మేరకు వీటిని ధ్వంసం చేశారు, ఎందుకు పడేయాల్సి వచ్చింది, ఎవరు పడేయమన్నారనే కోణంలో అయితే పోలీసులు ఆయన్ను ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇదే కేసులో బాధితుడు ఎవరైతే టీపీసీసీ అధికార ప్రతినిధి ఉన్నారో జైపాల్ రెడ్డి, ఆయన కూడా పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఆయన పోలీసులకు తన వాంగ్మూలాన్ని ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆయన వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. అదేవిధంగా మరికొంతమంది బాధితుల వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది. వీరందరి వాంగ్మూలం ఆధారంగా ప్రస్తుతం ప్రణీతరావును అయితే లోతుగా విచారిస్తున్నారు. ప్రధానంగా వారు ఇచ్చిన వాంగ్మూలాలు ఆధారంగా చేసుకొని పోలీసులు ప్రణీతరావుని ప్రశ్నిస్తున్నారు. అయితే విచారణ అయితే సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. ఈ సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఇదే కేసులో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఆమెను కూడా పోలీసులు సిట్ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి పిలిచి ఆమె వాంగ్మూలాన్ని కూడా నమోదు చేయనున్నట్లు సమాచారం. 1-2 రోజుల్లో ఆమెని పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు ప్రణీతరావునైతే ప్రస్తుతం పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. బాధితుల వాంగ్మూలం ఆధారంగా ప్రణీతరావును విచారిస్తున్నారు. అయితే సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే బాధితుల వాంగ్మూలం ఆధారంగా అంటే వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాన్ని బేస్ చేసుకునే విచారణ మొత్తం కూడా కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే 3:30 గంటలుగా అయితే విచారణ కొనసాగుతున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద తాజా పరిస్థితి.